శ్రీలంకతో జరిగే 3 మ్యాచ్ల టీ20 సిరీస్కి టీమిండియా రెడీ అయింది. ఈ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ జూలై 27న జరగనుంది. ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. టీ20 సారథ్య బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించి సూర్యకుమార్ యాదవ్కు అప్పగించింది. వైస్ కెప్టెన్గా శుభమన్ గిల్ను ఎంపిక చేసింది. జట్ల ఎంపికలో గౌతమ్ గంభీర్ మార్క్ నిర్ణయాలు కనిపించాయి. టీ20 ప్రపంచ కప్ విజయం అనంతరం విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లంతా రీ-ఎంట్రీ ఇవ్వడంతో జింబాబ్వే పర్యటనలో ఆడిన కుర్రాళ్లకు ఉద్వాసనకు గురయ్యారు. హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్లు జట్టులోకొచ్చారు. ఇక మొదటి మ్యాచ్లోనే విజయం సాధించాలని సూర్య సేన భావిస్తుంది. శ్రీలంకతో 3 టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ జూలై 27న పల్లెగలో ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్కు యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ ఓపెనర్స్ రానుండగా రిషబ్ పంత్ ఫస్ట్ డౌన్లో ఆడనున్నాడు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా తుది జట్టును చూస్తే శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, రిషబ్ పంత్, శివన్ దుబే, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ ఉండే అవకాశాలున్నాయి. ఓపెనర్లుగా గిల్, జైస్వాల్ రానుండగా వన్డౌన్లో రిషబ్ పంత్ వస్తాడు. 4వ స్థానంలో సూర్య, 5వ స్థానంలో రింకు తర్వాత శివన్ దుబే, పాండ్యా బ్యాటింగ్కి వచ్చే ఛాన్స్ ఉంది. స్పిన్నర్లను సమర్థవంతంగా ఆడే శివన్ దుబేకి అధిక ప్రాధాన్యత దక్కుతుంది. మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వే టీ20 సిరీస్ గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు శ్రీలంకతో కూడా సిరీస్ కొట్టాలని చూస్తుంది. ఇది 3 మ్యాచ్ల సిరీస్ కావడంతో సిరీస్ గెలవాలంటే కనీసం 2 మ్యాచ్లను గెలవాలి. కాబట్టి మొదటి మ్యాచ్లోనే విజయం సాధిస్తే ఈ సిరీస్ గెలవడానికి సూర్యకుమార్ సేనకు సులభమవుతుంది. అందుకే ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే మొదట కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే భారత ఆటగాళ్లు మంచి ఫామ్లో ఉన్నారు. జింబాబ్వే సిరీస్లో ఓపెనర్లు జైస్వాల్, గిల్ మంచి భాగ్యస్వామ్యాలు ఇచ్చి అదరగొట్టారు. ఇక టీ20 వరల్డ్ కప్లో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ కూడా బ్యాటింగ్లో రాణించారు. అలాగే జింబాబ్వే సిరీస్లో మిడిల్ ఆర్డర్లో రింకు సింగ్ కూడా అదరగొడుతున్నాడు. కాబట్టి మొదట బ్యాటింగ్ చేస్తే టీమిండియా భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. దాంతో చేసింగ్ చేస్తున్న శ్రీలంకను ఒత్తిడిలోకి నెట్టి విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. మరి మొదటి మ్యాచ్లోనే టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసి బోని కొడుతుందా లేదా అనేది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ని గట్టిగా కొట్టండి.